ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. కాని అతనికి ఒక మంచి గుణం ఉండేది, నిజాయితీ. రామయ్యకు చిన్న పొలం మాత్రమే ఉండేది. ఆ పొలంలో కష్టపడి పంట పండించి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో భారీ కరువు వచ్చింది. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. గ్రామంలోని చాలామంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రామయ్య కూడా చాలా బాధపడ్డాడు. కాని అతడు ఎప్పుడూ దేవుడిపై నమ్మకం కోల్పోలేదు. ఒక రోజు ఉదయం రామయ్య తన పొలాన్ని దున్నుకుంటూ ఉండగా నాగలి ఏదో గట్టిగా తగిలింది. ఏమైందో అని ఆశ్చర్యపోయి మట్టిని తొలగించి చూడగా అక్కడ ఒక పాత ఇనుప పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తీసి తెరిచాడు. అందులో బంగారు నాణేలు, వెండి ఆభరణాలు మెరిసిపోతున్నాయి. రామయ్య క్షణం పాటు ఆశ్చర్యపోయాడు. ఇవి నా అదృష్టమా, లేక ఎవరివో అని ఆలోచించాడు. అతని మనసులో రెండు భావాలు వచ్చాయి. ఒకటి, ఇవి తీసుకుంటే నా పేదరికం పోతుంది. మరొకటి, ఇవి ఎవరో కోల్పోయి బాధపడుతూ ఉంటారు. చివరికి అతని నిజాయితీ గెలిచింది. అతడు వెంటనే గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి విషయానికి చెప్పాడు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలామంది అయితే ఆ ధనాన్ని దాచుకునేవారు. గ్రామంలో డంకా కొట్టించి, ఎవరైనా ధనపెట్టె పోగొట్టుకున్నారా అని ప్రకటించారు. 2 రోజుల తరువాత పక్క గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు వచ్చాడు. అతను చాలా ఆందోళనగా కనిపించాడు. అది నా తాతగారి ధనం. చాలా ఏళ్ల క్రితం మా భూమిలో దాచాం. తర్వాత ఆ భూమి అమ్ముడైంది. ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పాడు. గ్రామ పెద్దలు కొన్ని గుర్తులు అడిగారు. వృద్ధుడు పెట్టెలో ఉన్న వస్తువుల వివరాలు సరిగ్గా చెప్పాడు. అందరూ అది నిజమే అని నమ్మారు. ఆ వృద్ధుడు రామయ్య నిజాయితీకి ఎంతో సంతోషించాడు. నువ్వు ఈ ధనాన్ని దాచుకోవచ్చు. కాని నువ్వు నిజాయితీని ఎంచుకున్నావు. అందుకే ఈ బంగారంలో కొంత భాగం నీకే ఇస్తాను అన్నాడు. రామయ్య మొదట తీసుకోలేదు. కాని గ్రామ పెద్దలు, ఇది నీ మంచితనానికి బహుమతి అని చెప్పడంతో స్వీకరించాడు. ఆ డబ్బుతో రామయ్య తన పొలాన్ని బాగు చేసుకున్నాడు. తన పిల్లలను చదివించాడు. గ్రామంలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి గ్రామంలోని పిల్లలకు పెద్దలు ఒక మాట చెప్పేవారు. ధనం కంటే నిజాయితీ గొప్పది. నీతి, నిజాయితీ ఎప్పటికైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది.